నేనండి మీ లెవెల్. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? నాకు మాటలొస్తున్నాయని? మీలాగే నాకు ఒక మనసు. ఇంతకీ నేనిప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? నేను పుట్టి 50 సంవత్సరాలైన సందర్భంగా మీరందరూ నా వేడుకలకు వస్తున్నారని తెలిసి, మరి నా గురించి మీ అందరికీ తెలియాలి కదా. ఎందుకు ఆలస్యం? చూద్దాం పదండి. వెనుకొండ మారుమూల ప్రాంతం, పైగా చుట్టుపక్కల కమ్యూనిజం అధికంగా ఉన్న ప్రాంతం. ఇక్కడ స్కూల్ అంటే ఆలోచించాల్సిన విషయం ఫాదర్ బాలయ్య గారు. భావితరాలకు ఈ స్కూల్ ఒక దిక్సూచి. మనం అనుకున్న దానికంటే మంచి ప్లేస్ దొరికిన అంచెలంచెలుగా దీని కృషికై కలిసి శ్రమిద్దాం. అలా ఆ రోజు నా పుట్టుకకు బీజం పడింది. అన్నీ అనుకున్న విధంగా జరిగాయి. కానీ నేను నడవడానికి 5 సంవత్సరాల సమయం పట్టింది. అదేనండి, నా ఒడిలో మీ బుడిబుడి నడకల శబ్దం వినిపించిన సంవత్సరం 1971. అన్నట్టు మీకు చెప్పనేలేదు. చెప్తే ఆశ్చర్యపోతారు. 13 మంది విద్యార్థులతో నా ఈ ప్రయాణం మొదలుపెట్టాను తెలుసా. కాలంతో పాటు ఊరు పెరిగింది. నేను పెరిగాను. చదువులతో పాటు నేను పెరుగుతున్నా. చిన్నపాటి స్కూల్ నుండి జిల్లాలోనే టాప్ స్కూల్గా ఎదిగాను. కొత్త నిర్ణయాలు తీసుకొని ఇంకా మనము బాగా చదువుకోవాలి, బాగా మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఎందుకు మనము ఏమైనా అనుకున్నది సాధించలేకపోతున్నామో అని మనల్ని మనమే పరిశీలించుకొని ఏదైనా పొరపాటు ఉంటే అవన్నీ కూడా సరిదిద్దుకొని అన్ని పనులు కూడా బాగా చేస్తాను, బాగా చదువుతాను, బాగా ఆడుకుంటాను, మంచిగా అందరితో కలిసి మెలిసి సంతోషంగా ఉంటాను అనేటువంటి ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకొని మార్కులు సాధించి మీ తల్లిదండ్రులకి అలాగే ఉపాధ్యాయులకి అందరికీ కూడా మంచి పేరు తేవాలని నిర్ణయించుకోవాలి.
నాలో ఒక కొత్త శక్తి క్రీడల రూపంలో వచ్చింది. కొన్నేళ్ల పాటు క్రీడారంగంలో నా పేరు రాష్ట్ర, దేశ స్థాయిలో మారుమోగేలా చేశారు నా విద్యార్థులు. మేము ఆటలకు కూడా పల్నాడు జోన్ పోవాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది. పల్నాడులో ఒక 8-10 సంవత్సరాలు ఆడిన తర్వాత వినుకొండని సపరేట్ జోన్ తయారు చేసి జోనల్ ఒక 15 స్కూల్స్తోనే జోన్ స్టార్ట్ చేసి ఆ జోన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాము. ఆ రకంగా క్రీడలను డెవలప్ చేసుకుంటూ వచ్చాము. 1978 నుండి ఫాదర్ జేమ్స్ హెడ్ మాస్టర్గా వచ్చిన తర్వాత 88 వరకు 10 సంవత్సరాలు ఆయన మంచి అవకాశం ఇచ్చాడు. ఆటలకు క్రీడలకు మంచి ప్రత్యేకత రవీరా హై స్కూల్లో ఏర్పరిచాడు. ఆ రకంగా ఏర్పరిచిన తర్వాత 88లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మన వినుకొండకు రావడం జరిగింది. 92 వరకు రవీరా హై స్కూల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ముగ్గురు కోచెస్తో నిత్య కళ్యాణం పరిస్థితులంగా డెవలప్ చేయడం జరిగింది. బాస్కెట్బాల్, వాలీబాల్, తర్వాత అథ్లెటిక్స్ 3 గేములు 3 కోచెస్ని మనకి ఇవ్వడం జరిగింది. ముగ్గురు మన రాష్ట్రాన్ని దాదాపు హైయెస్ట్ పొజిషన్ తీసుకెళ్లే పరిస్థితి రవీరా హై స్కూల్కి ఏర్పరిచారు. అప్పటి నుంచి మొదలై 16 సంవత్సరాలు ఏకగ్రీయంగా గుంటూరు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో గుంటూరు డిస్ట్రిక్ట్ విన్నర్స్ దాదాపు కాస్కెట్ అంటే గుంటూరు జిల్లా సుప్రీం ఆల్మోస్ట్ వాళ్ళు గుంటూరు జిల్లాని ఇంజేయటం. ఆ రకంగా 16 సంవత్సరాలు మనం ఏర్పరచుకున్నాము. అలా ఆటలతో, పాటలతో, పిల్లల కేరింతలతో సరదాగా ఉంటున్న నాలో మరో చేరిక ఎన్సీసీ. చదువు అనేటువంటిది దాని విలువని ఆ ప్రాంత ప్రజలందరికీ ఎక్కువగా తెలియజేశారు. దాని మూలన జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. మీరు వినే ఉంటారు, మీ గ్రామాల్లో చూసే ఉంటారు. నేను ఆ పాఠశాలకు 2001 సంవత్సరంలో 2nd గ్రేడ్ టీచర్గా వచ్చిన తర్వాత నానాటి ప్రధానోపాధ్యాయులు అనేటువంటి పూజ్య గురువులు ఏరువ ఎన్నారెడ్డి ఫాదర్ గారు ప్రధానోపాధ్యాయులుగా కరస్పాండెంట్గా ఆ పాఠశాలలో ఉండి ఈ పాఠశాలకి ఇంకా ఏదైనా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశాన్ని ఆయన తెలియజేసినప్పుడు నేను ఆ పాఠశాలకి ఎన్సీసీ ఉంటే బాగుంటుంది ఫాదర్ అన్నాను. అప్పటి వరకు ఆ ప్రయత్నం చేశారో లేదో తెలియదు కానీ అప్పుడు మార్చి నెలలో అనుకున్న తదుపరి ఒక అప్లికేషన్ ని 25 ఆంధ్ర బెటాలియన్ గుంటూరు వారికి అప్లై చేయడం జరిగింది. కానీ అప్పటికి గుంటూరు నుండి 100 కిలోమీటర్ దూరంగా ఉండటం మూలాన ఈ ఎన్సీసీ ఇంత దూరంలో పెట్టడం సాధ్యం కాదని ఆఫీస్ వారు తెలియజేశారు. కానీ ప్రయత్నం మీద ప్రయత్నం చేయటం మూలాన ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళలో కలుగజేయటం మూలాన 2003 సంవత్సరం జూలై నెలలో మన పాఠశాలలో ఆ ఎన్సీసీ యూనిట్ ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. అప్పటి నుండి నేను కేర్ టేకర్ గా నా బాధ్యతలు నిర్వహించాను. 2005 సంవత్సరంలో ఆ పాఠశాల నుండి ఎన్సీసీ కొనసాగాలి అంటే నేను ఎన్సీసీ ఆఫీసర్ ట్రైనింగ్ కి వెళ్ళవలసి వచ్చింది. కానీ అప్పటికి వయసు మీరిన మూలాన భయంతో అయినా ధైర్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆర్మీ వాళ్ళ సహకారంతో నాగపూర్ దగ్గర ఉన్న కాంప్టీలోని ఎన్సీసీ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో, దాన్ని ఓటీఏ అంటారు, అక్కడ ట్రైనింగ్ పొంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏఎన్ఓగా నేను పాఠశాలకు తిరిగి వచ్చి నా విధులు నిర్వహించడం జరిగింది. మీ అందరికీ సుపరిచితమే ఎన్సీసీలో ఉండేటువంటి కఠోరమైనటువంటి శిక్షణ, క్రమశిక్షణ కోసం వాళ్ళు ఇచ్చేటువంటి పనిష్మెంట్లు అనేటువంటివి మన శరీర ఆరోగ్యానికి, మానసిక వికాసానికి మరియు దేశ పురోభివృద్ధికి అది ఎంతగానో సహాయపడుతుందని మీరు గ్రహించే ఉంటారు. నేను గ్రహింప చేశానని అనుకుంటున్నాను. మన పాఠశాలకు చుట్టుప్రక్కల 40 నుండి 50 కిలోమీటర్ల దూరం వరకు ఏ పాఠశాలలో గాని ఏ కళాశాలలో గాని ఈ మన ఎన్సీసీ అనేటువంటిది ఎక్కడ లేదు. అది మన స్కూల్ కి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఎన్సీసీ రాకముందు వరకు ప్రతి ఆటలోను పాటల్లోనూ అగ్రగామిగా ఉన్నటువంటి మన పాఠశాల ఈ ఎన్సీసీ వచ్చిన తర్వాత దాని యొక్క ఎదుగుదలకి సహాయపడ్డదని నేను భావిస్తున్నాను. ఈ పాఠశాలలో ఎన్సీసీ కొనసాగటానికి పూజ్య గురువులు ఏరువ ఎన్నారెడ్డి ఫాదర్ గాని, రవి ఫాదర్ గాని, ఫాదర్ జోసఫ్ రాజు గారి గాని ఆనాటి గురువులు లేదా ఫాదర్ల యొక్క ప్రధానోపాధ్యాయుల యొక్క సహకారం ఎంతగానో మనకి ఉపయోగపడ్డది. భావితరాలకి బాధ్యతను నేర్పే శిక్షణ ఇది. అన్నట్టు
నేను బాగా నవ్వుకున్న సందర్భం ఒకటి చెప్పాలి. ఆ రోజు అందరూ పిల్లలు గ్రౌండ్కి వెళ్తుంటే ఒక్క నలుగురు మాత్రం రోజు రన్నింగ్ ఇలా పోతున్నారు. ఏదో ఒక ఐడియా ఇలా సాయంత్రం తప్పించుకోవడం. సాయంత్రం అందరూ గ్రౌండ్ పెడతారు. ప్రతి మాస్టర్ కూడా అక్కడ మన పోయి అందరూ బాత్రూంలో దాక్కున్నారు. సరే చేతులు కలపండి. అరే నువ్వే అక్కడ అడిగింది. అలా ఆ రోజు నవ్వలేకపోయానండి బాబు. ప్రశాంతమైన నా వాతావరణంలో చదువుల శబ్దంతో, ఆటల అల్లర్లతో, పిల్లల కేరింతలతో సజావుగా హుషారుగా సాగుతున్న నా జీవితంలోకి ఒకరొచ్చారు. వాడి గురించి మీకు తప్పకుండా తెలియాలి. రే బాబు, రేయ్ ఎవర్రా నువ్వు? ఊరంతా వదిలి నా వాకిట్లో పోయడానికి వచ్చావా? ఆగరా రేయ్. రేయ్ బక్కోడా, లోపల చాలా బాత్రూమ్లున్నాయి కదరా. రేయ్ ఆగరా. చి 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 చి, చివరికి నా ముందే చెప్తా నీ సంగతి. ఏంటి వీడు నిన్న ఒక్కడిగా వచ్చి ఇవాళ మరొకరితో నా వైపు వస్తున్నారు? కొంపదీసి ఇవాళ కూడా? రేయ్ నువ్వే ఏకలింగంగాడివనుకుంటే నీకు తోడు ఇంకో బోర్డ్లింగంగాడిని వెంట తెచ్చుకున్నావేంట్రా? ఇద్దరిని చూడాలా ఇప్పుడు? అబ్బా రేయ్ బక్కోడా, రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నావు. ఏంట్రా నాకు ఈ చండాలం? ఆహా, ఏమి రాక్షసానందం పొందుతున్నారా మీరు? పంపులు వదిలి నన్ను కంపులేపుతున్నారు కదరా. ఛీ! అలా రోజు వచ్చే ఒకడు ఓ రోజు రాలేదు. రోజూ కాసేపు తిట్టి తిట్టి అలవాటైపోయింది కదా. ఇవాళ కాకుంటే రేపైనా రాకపోతాడా? ఏంటి అంతా పరిగెడుతున్నారు? ఏమైంది బక్కోడికి ఇలా పడున్నాడు? అందరూ అరిచినా లేవటం లేదేంటి? రేయ్ బక్కోడా, రేయ్ బక్కోడా. అయినా నా మతిమరుపు కాకుంటే నేనెవ్వరికీ కనబడు. నేనెంత అరిచినా వినబడు. ఏమైంది వీడికి? మరువలేని నీ చిరునవ్వునే నాకు పరిచయమే చేసి, మరువలేని నీ చిరునవ్వునే నాకు పరిచయమే చేసి, మళ్ళీ తిరిగి రాని లోకాలకే వెళ్ళిపోతివా ఓ నేస్తమా, నా నేస్తమా, ఓ నేస్తమా,
నేస్తమా ఒక్కసారి మళ్ళీ నా కోసమే తిరిగి రావా తిరిగి రావా. అలా కొన్ని రోజులు వాడి గురించి ఆలోచించి మనసు కృంగిపోయింది. క్రమక్రమంగా నేను మరలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటున్న తరుణంలో ఎవ్వరూ ఊహించని ఒక భయానక రోగం ప్రజల్లోకి వచ్చి నన్ను ఒంటరివాణ్ణి చేసింది. ఉదయాన్నే నన్ను పలకరించే వ్యాయామ వీరులు లేరు. ఇంటర్వెల్లో పిల్లలు చేసే అల్లరి వినిపించడం లేదు. బెల్లు కొట్టగానే పరుగులు తీసే పిల్లలు కనిపించడం లేదు. సాయంత్రానికి నాపై ఇంకా ప్రేమ ఉండి నా ఓల్డ్ స్టూడెంట్స్ ఆడే ఆటల అరుపులు వినిపించడం లేదు. ప్రతి ఆదివారం నాడు వారి పిల్లలను చూసి వెళ్లే పేరెంట్స్ నా గురించి మాట్లాడేవారు. చెప్పే మంచి మాటలు, లేలా హై స్కూల్లో అబ్బాయిని చేర్చిన బెమ్మారంగా చదువుకోవటం కానీ ఏదైనా బాగుంది, ఉప్పరపాలెం అది ఇక్కడ చేర్చిన నెంబర్ 1 ఉంది. దాని గురించి అసలు ఇబ్బంది లేదు. అన్నం ఇప్పుడు తిన్నాం మేము కదా, బెమ్మారంగా ఉంది. అసలు బడి పోతే బాగానే వస్తుంది అబ్బాయికి. ఆ బెమ్మారం చదువుకుంటుంది. దాని గురించి అసలు ఇబ్బంది పడాల్సిన పని. పల్నాడు జిల్లా నూజల మండలం తంగరాల గ్రామం అబ్బాయి స్కూల్కి చేసి లోయలే స్కూల్ చేసాం. వినకొండలో లోయలే స్కూల్ బాగానే అభివృద్ధిగా బాగా చెందింది. అన్నం కూడా బాగానే ఉంది. ఫుడ్ కానీ పిల్లలు కానీ అందరూ చదువుకోవడం సక్రంగా బాగానే నీట్గా ఉన్నారు. గ్రౌండ్ కూడా ప్రశాంతంగా బాగుంది. ఆడుకోవడానికి చేయడానికి అన్నిటికీ వసతి కలిసి బాగుందని మేము చేర్చాం పిల్లల్ని. మాది ఉప్పలపాడు అండి, నూజాల మండలం. ఇక్కడ అబ్బాయి బాగానే చదువుకుంటుండు. వాతావరణం బాగానే ఉంది. ఇక్కడ చదువుకొని చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు కంటే ఇక్కడ బాగుందండి, ఇబ్బంది లేదు. వాతావరణం బాగుంది, గ్రౌండ్ బాగుంది. ఈ భద్రపాలెం అండి. ఇక్కడ స్కూల్ మా మామయ్య వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడే చదువుకున్నారు. వాళ్ళ నుంచి మేము కూడా తెలుసుకుని ఇక్కడ మా అబ్బాయిని జాయిన్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు కంటే ఇప్పుడు మా అబ్బాయి చాలా పికప్ ఇక్కడ స్కూల్ చదువు కానీ ఇంకా స్టడీస్లో ఇంకా ఆటల్లో కూడా చాలా బాగుంది ఇక్కడ. అందుకని నెక్స్ట్ మా చిన్న అబ్బాయిని కూడా ఇక్కడే జాయిన్ చేయాలని ఫాదర్ గారితో మాట్లాడాం. ఇంకా మా పిల్లలతో పాటు వేరే పిల్లలు కూడా ఇక్కడ జాయిన్ చేయించాం. మా ఊరి పిల్లలు ఇక్కడ 6 ఉన్నారు. ఇక్కడ స్కూల్ మాత్రం చాలా బాగుంది. చదువు కూడా బాగానే చెప్తున్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ మా ఊర్లో జాబులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. విషయంలో కూడా చాలా బాగుంది. ఎందుకంటే మేము మా అబ్బాయిని జాయిన్ చేసినప్పుడు ఇక్కడ 2 సార్లు ఏమో చూద్దామని ఫాదర్ దగ్గరికి వెళ్ళి మేము తిన్నాం కూడా. అన్నం రైస్ కానీ కర్రీస్ కానీ అన్ని బాగానే ఉన్నాయి. అవన్నీ వినిపించడం లేదు. పూర్తిగా నేను ఒంటరివాణ్ణయ్యాను. నా కోసం, నా పూర్వ వైభవం కోసం నా ఫాదర్స్ ప్రార్థనలు తప్ప, వారి బాధ తప్ప నాకేమీ కనిపించడం లేదు. ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం, అంతా శూన్యం. నేను మళ్ళీ మొదటికొచ్చాను అన్న భావం కలిగింది. నేను ఇక నా విద్యార్థుల్ని, గురువుల్ని చూడలేనా? వందేళ్ల నీ భవితపై ఆశలతో నా వైపు నువ్వేసే ప్రతి అడుగు నా భావంతో అల్లుకుని వందేళ్ల నీ భవితపై ఆశలతో నా వైపు నువ్వేసే ప్రతి అడుగు నా భావంతో అల్లుకుని చిగురించేవో తొడుగు అవ్వునులేవో గొడుగు చిగురించేవో తొడుగు అవ్వునులేవో గొడుగు అల్లరి మాటలతో అలుపేలేని ఆటలతో అల్లరి మాటలతో అలుపేలేని
నా వాళ్ళంటూ హత్తుకునే అదృష్టం కాదులే, వెళ్ళి రానేస్తాం అని చెప్పే భాగ్యమే లేదులే. నా వాళ్ళంటూ హత్తుకునే అదృష్టం కాదులే, వెళ్ళి రానేస్తాం అని చెప్పే భాగ్యమే లేదులే. ఏదో చెప్పాలని ఉన్న మాటలు రావులే, మీతో రావాలని ఉన్న కాలే లేవులే. స్కూలు అనే పుట్టుకనిచ్చి వందల ఏళ్ళ ఆయుష్నిచ్చి, స్కూలు అనే పుట్టుకనిచ్చి వందల ఏళ్ళ ఆయుష్నిచ్చి, గొప్ప అనుకుంటే ఆ దేవుడు ఈ బాధలు ఎవ్వరికి ఇప్పుడు, ఎవ్వరికి ఇప్పుడు, ఎవ్వరికి ఇప్పుడు. వందేళ్ళ నీ భవితపై ఆశలతో నా వైపు, నువ్వేసే ప్రతి అడుగు నా భావంతో అల్లుకొని, చిగురించేవో తొడుగు అవ్వునులేవో గొడుగు, చిగురించేవో తొడుగు అవ్వునులేవో గొడుగు. అల్లరి మాటలతో అలుపేలేని ఆటలతో, అల్లరి మాటలతో అలుపేలేని ఆటలతో, తుంటరి శ్రేష్టలతో తుళ్ళిపడే ఆనందంతో, మెప్పించారే నన్ను మరిపించారే, మెప్పించారే నన్ను మరిపించారే, నవ్వించారే నన్ను మీలా మార్చారే, నన్ను మీలా మార్చారే, నన్ను మీలా మార్చారే, నన్ను మీలా మార్చారే. నేను మళ్ళీ పుట్టినంత ఆనందం, నా విద్యార్థులు, నా గురువుల్ని అందర్నీ మళ్ళీ ఇలా కల్లారా చూస్తాననుకోలేదు. ఇది నా చరిత్ర. నన్ను ఇంతలా గుర్తుపెట్టుకొని మళ్ళీ నన్ను కలవడానికి మీరొస్తున్నారని తెలిసి నాకు అంతుపట్టలేని ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే నా ఈ ప్రయాణంలో నా విద్యార్థులకు, చదువులు చెప్పిన నా గురువులు, నన్ను అందంగా ఆనందంగా చూసుకున్న నా ప్రధానోపాధ్యాయులు ఎవరంటే
ఇలా అందరూ నాలో ఒకరిగా ఉంటుండే నాకు నా విద్యార్థులకి ఎన్నో సేవలందించి కాలం ఒడిలో కలిసిపోయిన నా ఉపాధ్యాయులు, నా ప్రధాన ఉపాధ్యాయుల గురించి ఎంత చెప్పినా ఇంకా ఉంటుంది. ఇలాంటి సమయంలో వారు కూడా ఉంటే ఎంత బాగుంటుందో. వారు మళ్ళీ వస్తే తెలుగుకే తనువై నిలిచావు కృష్ణయ్య, ఇంకొక్కసారి రావయ్యా. తెలుగుకే తనువై నిలిచావు కృష్ణయ్య, ఇంకొక్కసారి రావయ్యా. హిందీకి ఒక స్టార్ जिलानी मास्टर, एक ही बार मेरा पास आगे जा. अल्फांस कार्लोलू इंग्लिश की फादरलू, once more we come back అనలేరా, once more we come back అనలేరా. సాంబమూర్తి గురువులు జాన్ మాస్టర్లు, మీ లెక్కతో మా చిక్కులు తీర్చిపోరా, మీ లెక్కతో మా చిక్కులు తీర్చిపోరా. తెలుగుకే తనువై నిలిచావు కృష్ణయ్య, ఇంకొక్కసారి రావయ్యా, ఇంకొక్కసారి రావయ్యా. శ్రీరాములు ది బెస్ట్ గురువంటూ కొలిచారు నిజమేగా. బ్రహ్మానందారెడ్డి గారు డ్రాయింగ్లో తోపు మీరు, మీ కళతో మా కళని తీర్చేయరా. అలెక్జాయస్ సోషల్ పిలుస్తున్నాయి క్లాసులు, ఒకసారి కనికరించి కనబడిపోరా. హృదయ రాజా చిన్నప్పలు ఏమి చెప్పను మీ గొప్పలు, మీ సేవకి నే దాసుని కాకపోదునా, కాకపోదునా. సిస్టర్ బెట్రా అన్నమ్మలు, క్రీస్తురాజు మరియదాసు జేమ్స్ ఫాదర్లు, హెచ్ఎంగా మీ సేవలు పలుమార్లు. నిలపాలి నా ఘనతను వెయ్యేళ్ళు, నిలపాలి నా ఘనతను వెయ్యేళ్ళు. వెలుగునిచ్చే దీపాలై గుడిలో చేరారే, కరుణలేని కాలం వడిలో హారతై కరిగిపోయారే. లయోలా హై స్కూల్ ఫౌండర్ బాలయ్య గారు చిరకాలం చిరంజీవులై నింగిలోన నిలిచిపోయారే. మాటైనా చెప్పకుండా గగనమేగిన గురువుల్లారా, మీ మీద బెంగగుంది ఒక్కసారి చూసిపోరా, ఒక్క
ఒక్కసారి చూసిపోరా, నాకై ఒక్కసారి వచ్చిపోరా, ఒక్కసారి వచ్చిపోరా. వారిని తలుచుకుంటే మనసు భారంగా ఉంది, కానీ కాలానికి అనుగుణంగా నడుచుకోవటమే. నేను మీకు మిగిల్చిన తీపి జ్ఞాపకమే లయోలా ఉన్నత పాఠశాల. పాఠశాల, మా పాఠశాల, పాఠశాల ఇది మా లయోలా. పాఠశాల, మా పాఠశాల, పాఠశాల ఇది మా యోగశాల. విద్యాబుద్ధనే సత్యమూటని అందించిన మా పాఠశాల. మంచి చెడనే జ్ఞానం చూపిన బోధి చెట్టు మా పాఠశాల. లవ్ యూ లయోలా, కని పెంచని అమ్మవు నువ్వు. లవ్ యూ లయోలా, కనిపించని దైవం నువ్వు. లవ్ యూ లయోలా, గురువులనిచ్చిన గురువే నువ్వు. లవ్ యూ లయోలా, బతుకులు చూపిన బంధువు నువ్వు. మరు జన్ముంటే మళ్ళీ పుడతా, పొందిన రుణము సేవగా చేస్తా. మరచిన బాల్యం మళ్ళీ వస్తే మరుగున పడని చెలిమే చేస్తా. ఆకాశం తాకేటి పతంగులమే, కనబడని ఆధారం దారం నువ్వే. అవకాశం అందించే ఆలోచనకే అనునిత్యం ఆహ్వాన దారం నువ్వే. లవ్ యూ లయోలా, రత్నాలిచ్చే రాసివి నువ్వు. లవ్ యూ లయోలా, భవితను చూపిన మమతవి నువ్వు. లవ్ యూ లయోలా, మాటల నేర్పే మౌనం నువ్వు. లవ్ యూ లయోలా, యుద్ధం చూపని గెలుపే నువ్వు. ప్రతి జన్మలో మా చదువు మళ్ళీ ఇక్కడే సాగాలి. మా చరిత, మా ఘనత మళ్ళీ నువ్వే కావాలి. ఈ బంధం అనుబంధం మళ్ళీ మళ్ళీ రావాలి. దేవుని తోడు మాతో ఉంది, మళ్ళీ నీకై పంపాలి. మిస్ యూ లయోలా, స్నేహితులంతా మనసారా. మిస్ యూ లయోలా, బంధువులయ్యేను నీ వల్ల. మిస్ యూ లయోలా, కన్నీటితో ఇవ్వాళ. మిస్ యూ లయోలా, వీడ్కోలు అంటూ సాగారా. నాకు స్కూల్ అనే జన్మనిచ్చి 100 ఏళ్ల భవితను ఇచ్చిన ఫాదర్ బాలయ్య గారికి రుణపడి ఉంటాను. మళ్ళీ కలుద్దాం మనసారా.
నేను ఇక్కడే 2006-07 బ్యాచ్ చదువుకున్నాను. ఈ స్కూల్ నాకు నేర్పించింది ఓపిక, సహనం, బాధ్యత, గౌరవం. నీ కళ సహకారం కావాలంటే ఎన్ని ఓటములు ఎదురైనా ఓపికగా ఉండటం, నీకు ఎవ్వరూ సహకరించకపోయినా సహనంగా ఉండటం, నీ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి కష్టాల బరువును బాధ్యతగా స్వీకరించటం, నిన్ను అవమానించిన, చీదరించుకున్న ఎదుటివారిని ఎప్పుడూ గౌరవించటం నాకు ఈ స్కూల్ నేర్పించింది. నాకు మన స్కూల్ డాక్యుమెంటరీ తీయటానికి అవకాశం ఇచ్చిన నా గురువులైన రవి ఫాదర్ గారికి, అలాగే మన స్కూల్ కరస్పాండెంట్ జ్ఞానదేవన్ ఫాదర్ గారికి, అలాగే పీఈటీ మాస్టర్ కె నాగేశ్వరరావు మాస్టర్ గారికి, మా సీనియర్ స్టూడెంట్ శ్రీమన్నారాయణ గారికి, జీవి ఆంజనేయులు గారికి, శేషకుమార్ గారికి, నాకు సినిమా ఫీల్డ్లో తొలి అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీనివాస్ గారికి, ప్రజ్ఞ మీడియాకి హృదయపూర్వక శుభాకాంక్షలు. మనం మళ్ళీ కలుద్దాం. జై హింద్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.